దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దేవుడే నాకు సహాయకుడు. కీర్తనలు 54వ కీర్తన 4వ చరణం. మన దేవుడే మనకు ఎప్పటికప్పుడు సహాయము చేసేవారు. మన పక్షముగా ఉండి మన అవసరతలన్నిటినీ తీర్చేవారు ఆయనే. కీర్తనలు 46వ కీర్తన 1వ చరణం కూడా చూస్తే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని కోరహు కుమారులు ఈ మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. ఎన్నో పర్యాయములు సహాయము చేసేవారు లేక బాధపడుచున్నారా? దేవుడు తప్పకుండా మీకు సహాయము చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనే సహాయకులు, ఆయనే మనలను నడిపించేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు సహాయకుడుగా ఉండి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడని భక్తుడు అన్నట్లుగా మా ఆదరణకర్త మీరై ఉన్నారు. మాకు సహాయము చేసేది మీరే ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి ఆపద కాలంలో, కష్టకాలంలో వారికి మీరు తోడై ఉండండి. వారి అవసరతలు, వారి అక్కరలు, కొదువలు సమస్తమును మీరు తీర్చండి ప్రభువా. ప్రతి వారిని నిండారులుగా దీవించండి. ప్రతి వారికి మీరు క్షేమాన్ని మీరు కలుగ చేయండి. మనుషుల సహాయము వ్యర్థము. దేవా, మీరే మాకు సహాయకుడవు. మీరు సహాయము చేయండి. ప్రతి వారిని మీరు లేవనెత్తండి. నీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మా అందరికీ మీరు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.